Hello students, in continuation with my previous class on punctuation, let us discuss the rest of the topics in punctuation. In our previous class, we talked about full stop, comma, colon, semicolon, inverted comma, question mark, and exclamation mark. So we have covered 8 topics. Altogether we have 11, and out of which we have covered 8 topics, and now in this class we will finish the next 4. The 8th topic is dash. A dash is used to show a sudden break of change of thought. So a dash is used to show a sudden break of change of thought. డాష్ ని ఎప్పుడు వాడతాం? మన థాట్ ఒకటి మాట్లాడుతూ సడన్ గా వేరే థాట్ లోనికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే మనం అది చెప్పకూడదు అనుకుని సడన్ గా ఇంకొద్దులే అంటాం కదా, అలాంటి ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం డాష్ యూజ్ చేస్తాం. ఇఫ్ మై హస్బెండ్ వర్ అలైవ్ వైల్ ఐఎమ్ ఇన్ ద పాస్ట్ అంటున్నాం. అంటే ఇక్కడ నా హస్బెండే గాని బ్రతుకుంటే గాని అని అనుకుని ఎందుకులే పాస్ట్ గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం. సో షీ వాంట్స్ టు కన్వే సంథింగ్, బట్ షీ changed her thoughts. Suddenly she changed her thoughts. So in such cases, we will use the dash. I have not done any homework, sir, he said. Why? Headache? asked the teacher. A single dash shows an abrupt pause, a feeling of hesitation, or an afterthought. సో ఒక సింగిల్ డాష్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే an abrupt pause. అబ్రప్ట్గా అంటే సడన్గా అని, సడన్ పాజ్ ఇవ్వడం. ఏ ఫీలింగ్ ఆఫ్ హెసిటేషన్ అంటే చెప్పడానికి వెనకాడడం. ఆర్ అన్ ఆఫ్టర్ థాట్ అంటే ముందు అనుకుంటాం కానీ తర్వాత వద్దు అని అనుకోవడం అన్నమాట, ఆఫ్టర్ థాట్. సో అలాంటప్పుడు ఏదైనా సెంటెన్స్ అలాంటివి ఉన్నప్పుడు డాష్ యూజ్ చేస్తాం ఆ థాట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పంక్చుయేషన్ మార్క్స్. నెక్స్ట్ ninth one is hyphen. A hyphen is a shorter line than a dash. హైఫన్ అనేది డాష్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. డాష్ అయితే కొంచెం పొడుగు లైన్ ఉంటుంది, హైఫన్ చిన్నగా ఉంటుంది. ఇట్ ఈస్ యూస్ టు కనెక్ట్ ద పార్ట్స్ ఆఫ్ ఎ కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి? సన్ ఇన్ లా, అందులో 3 ఉన్నాయి కదా, సన్ ఇన్ లా. సో ఈ మూడిట్లని సెపరేట్ చేస్తూ మనం కాంపౌండ్ వర్డ్ కాబట్టి హైఫన్ యూజ్ చేస్తాం. 1.5, మ్యాన్ ఆఫ్ వార్, ఆఫీసర్ ఇన్ చార్జ్, ప్రీ-వేదిక్, మౌత్ ఆర్గన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్, మేకప్, సెమీ అర్బన్, యాంటీ సోషల్, వీటన్నిటికీ హైఫన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. బికాస్ దీస్ ఆర్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 వర్డ్స్ని కంబైన్ చేసి మనం యూజ్ చేస్తున్నప్పుడు దట్ వర్డ్ ఈస్ కాల్డ్ ఎ కాంపౌండ్ వర్డ్. హౌఎవర్, some compound words are so well known that hyphen is not used to show the word division. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది. కొన్ని వర్డ్స్ చాలా ఫేమస్ వర్డ్స్, వాటికి హైఫన్ ఏమీ అక్కర్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్, హెడ్ మాస్టర్, టెక్స్ట్ బుక్, ఫింగర్ ప్రింట్. ఇక్కడ ఇవి కూడా కాంపౌండ్ వర్డ్సే, కానీ వీటికి హైఫన్ యూజ్ చేయలేదు. ఎందుకంటే
These are very, very famous words. So don't need a hyphen there. Now the 10th one is parenthesis or double dashes. What is a parenthesis? They are used to separate a phrase or a clause from the main sentence. Parenthesis అనేది డాష్ అనేది ఇండికేట్ చేస్తాం దేనికంటే ఫ్రేజ్ని క్లాజ్ని కానీ మెయిన్ సెంటెన్స్ నుంచి సెపరేట్ చేయడానికి ఒక డాష్ వాడతాం. అలాగే ద మ్యాటర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద parenthesis is an addition to or illustration or elaboration of the main idea or a comment. ఇంకా దేనికి వాడతామంటే సమ్ వర్డ్స్ వి ఎన్క్లోజ్ దెమ్. ఎన్క్లోజ్ చేయడం అంటే బ్రాకెట్స్లో పెట్టడం. పారెంథసిస్ అంటే ఇంకొక మనం క్వైట్ ఫెమిలియర్ వర్డ్లో చెప్పుకోవాలంటే బ్రాకెట్స్ అంటాం. బ్రాకెట్లో పెట్టాలి. సో మ్యాటర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద పారెంథసిస్ అన్ ఎడిషన్ టు ఆర్ ఇలస్ట్రేషన్. ఏది మనం బ్రాకెట్స్లో పెడతాము? చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే బ్రాకెట్స్లో పెడతాం. ఏమన్నా కొన్ని ఇలస్ట్రేషన్ ఇచ్చామంటే లేకపోతే దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయడానికి మెయిన్ ఐడియాని కామెంట్ పెట్టడానికి మనం బ్రాకెట్స్ లేకపోతే దాన్నే parenthesis అని కూడా అంటాం. సో వాటిని మనం బ్రాకెట్స్లో పెడతాం. ద నెక్లెస్ కాస్ట్ 50,000 rupees ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఇక్కడ మనం బ్రాకెట్స్లో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అంటే దీని కాస్ట్ 50,000. దీన్ని మనం ఇంకా కొంచెం ఎడిషనల్గా ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాం. అది మనం బ్రాకెట్స్లో పెట్టాం. ద మ్యాన్ ఇన్ బ్లాక్, ఐ థింక్ యూ హ్యావ్ నాట్ మెట్ హిమ్. ఇక్కడ ద మ్యాన్ ఇన్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాం. మీరు అతను కలుసుకుని ఉండుండర్లేండి అనే పాయింట్ని దిస్ ఈజ్ an additional or an elaboration about the man in black. మ్యాన్ ఇన్ బ్లాక్ గురించి ఇంకా కొంచెం ఇలాబొరేటెడ్గా ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్తున్నాం. ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మ్యాన్ ఇన్ బ్లాక్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో అలాగే డాష్లో ఇంకా దేనికి వాడుతున్నాము parenthesis అనేది? టు సెపరేట్ ఏ ఫ్రేజ్ ఆర్ ఏ క్లాజ్. దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాం. రిమార్కబుల్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్. కాల్ if you please. Resolute will is given in the history of Babur. ఇక్కడ రెండు క్లాజెస్ని మనం సెపరేట్ చేస్తూ డాష్ వాడాం. He takes your hand if you are foolish enough to lend it to him. ఇక్కడ కూడా డబుల్ డాషెస్ వాడాము. ఇక్కడ కూడా ఫ్రేజ్ అండ్ క్రష్ ఇట్ ఇంటూ అ జంబుల్ ఆఫ్ బోన్స్. ఇది ఏజీ గార్డనర్స్ ఆన్ షేకింగ్ హ్యాండ్స్ నుంచి తీసింది. దాన్ని మనం బ్రాకెట్స్లో పెట్టాం. టు టెల్ అబౌట్ దిస్ ఇలస్ట్రేషన్. ఈ సెంటెన్స్ని మనం ఇలస్ట్రేట్ చేస్తూ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాము. అది ఎక్కడి నుంచి తీయబడింది అని చెప్పడానికి కూడా బ్రాకెట్స్లో పెట్టి ఆ లెసన్ పేరు మనం మెన్షన్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ 10th పాయింట్ అండ్ దట్ ఈస్ parenthesis అంటాం. parenthesis అంటే ఇస్ నథింగ్ బట్ ఒక పాయింట్లో అది బ్రాకెట్స్, ఇంకొక దాన్నే డబుల్ డాషెస్ అంటాము. అది ఫ్రేజ్ని క్లాజ్ని సెపరేట్ చేస్తూ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మనం వాడేది. నెక్స్ట్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే మనం దాన్ని ఇంకొకలా కూడా అంటాం. అపాస్ట్రఫీ అండ్ ఎస్. దాన్ని గుర్తు సింబల్ మీరు చూస్తున్నారు. ఇట్ ఈస్ యూస్డ్ టు షో ద ఒమిషన్ ఆఫ్ ఎ లెటర్ or letters. This is often done in contractions used in conversations. So, apostrophe అనేది మనం ఎప్పుడు వాడతాము? omission of a letter or letters. మనం కాన్వర్జేషన్లో లేకపోతే కొన్నిసార్లు రిటర్న్ కమ్యూనికేషన్లో కూడా మనం వాడతాం. ఐ హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ ఇస్ ఎ ఫుల్ ఫామ్. దాన్ని కొన్ని పదాలు వదిలేస్తున్నాం. హెచ్ఏ వదిలేసి ఐవ్ అంటాం. ఐ హ్యావ్కి షార్ట్ అండ్ ఫామ్ ఏంటంటే ఐవ్. ఐవ్ నాట్ అంటాం. అలాగే ఒకవేళ నాట్ని మనం షార్టన్ చేసుకుంటే హ్యావింట్ అన్నాం. అంటే అక్కడ ఏం వదిలేసాము? ఎన్ఓ వదిలేసాము. హ్యావింట్. ఇక్కడ ఏం వదిలేసాము? ఐ హ్యావ్ హెచ్ఏ.
I haven't. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Here are some list of examples given. I had, I'd, had not, shortened form hadn't. I would, I'd, has not, hasn't. I will, I'll, will not, won't. It is, it's, is not, isn't. Let us, let's, are not, aren't, do not, don't, did not, didn't, shall not, shan't, should not, shouldn't, will not, won't, would not, won't, honorable, honorable, can also use, cannot, can't. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, లెటర్స్ని ఒమిట్ చేస్తున్నాం. ఇంకా టు స్పీక్ ఇన్ అ కాంట్రాక్టెడ్ ఫామ్ ఇన్ ఎ కాన్వర్జేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో నేర్చుకునేది ఏంటంటే మనం దీస్ లెటర్స్ ఆర్ కాంట్రాక్టెడ్. లెట్ us బిగిన్ ద క్లాస్ అనే బదులు లెట్స్ బిగిన్ ద క్లాస్ అని కూడా మనం కాన్వర్జేషన్లో మాట్లాడుకోవచ్చు. ఓకే, అలాగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ద షార్ట్ అండ్ ఫార్మ్స్ ఆర్ గివెన్ అండ్ ఇన్ ఎ స్పోకెన్ ఇంగ్లీష్ దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Now in the possessive case of noun possessive case లో ఉన్నప్పుడు of రామాస్ అపాస్ట్రఫీ వాడేమో రామా యొక్క అపాస్ట్రఫీ అంటే పొజెసివ్, అంటే రామా యొక్క, లేకపోతే సీతాది, నాది. సో ఇవన్నీ ఇండికేట్ చేసేటప్పుడు పొజెసివ్ నౌన్ మనం యూజ్ చేస్తాము. పొజెసివ్ నౌన్కి అపాస్ట్రఫీ అండ్ ఎస్ చేర్చినప్పుడు యొక్క అని అర్థం వస్తుంది, పొజెసివ్ కేస్గా మారుతుంది. ఆఫ్ స్మిత్స్, ఆఫ్ జోన్స్, డ్రెస్సెస్ ఆఫ్ బాయ్స్ డ్రెస్సెస్ కదా. ఇది ఎందుకు డ్రెస్సెస్ ఆఫ్ బాయ్ కూడా కరెక్టే, కానీ లివింగ్ థింగ్స్కి మనం ఎప్పుడైనా ఈ యొక్క పొజెసివ్ కేసుని చెప్పినప్పుడు ఎప్పుడు లివింగ్ థింగ్ని ఫస్ట్ పెట్టాలి. బాయ్ ఈజ్ ఎ లివింగ్ బీయింగ్ కదా. అదే బెంచెస్ లెగ్స్ అనకూడదు, లెగ్స్ ఆఫ్ ద బెంచ్ అనాలి కదా. రెండు ఇన్యానిమేట్ థింగ్సే. సో యానిమేట్ అయితేనే బాయ్స్ డ్రెస్, అబ్బాయి యొక్క. ఇది సింగులర్ నౌన్. మీరు చూసినట్లయితే బాయ్కి తర్వాత ఎస్కి అపాస్ట్రఫీ పెట్టామంటే సింగులర్ బాయ్స్ డ్రెస్ అని అర్థం. టాయ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ టాయ్స్, ఇక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్ అయింది. అబ్బాయి యొక్క. ఆఫ్ వన్స్ possessive case. When the noun ends in s, add only an apostrophe. అయితే కొన్ని నౌన్స్ బాయ్స్ పెన్ అని ఉంది, ఇక్కడ చూసినట్లయితే బాయ్స్ పెన్. దీనికి డిఫరెన్స్ ఏంటి? బాయ్స్ పెన్కి బాయ్స్ అపాస్ట్రఫీ ఎస్ పెన్స్ అని దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది సింగులర్ నౌన్, అబ్బాయి యొక్క బాయ్స్ పెన్. బాయ్స్ తర్వాత మనం అపాస్ట్రఫీ పెట్టినట్లయితే అబ్బాయిల యొక్క అని అర్థం వస్తుంది. బాయ్స్ పెన్ అంటే సింగులర్ నౌన్ అండ్ దిస్ ఇస్ ప్లూరల్ నౌన్. లెట్స్ దిస్ ఇస్ సింగులర్ నౌన్, బాయ్స్ పెన్, అబ్బాయి యొక్క, ఇది అబ్బాయిల యొక్క. ఫైండ్ ద డిఫరెన్స్. ఓకే, లయన్స్ డెన్, ఒక లయన్ డెన్ అని అయితే ఇలా రాయాలి. అండ్ దెన్ లయన్స్ డెన్, సింహాల బోను అని అర్థం వస్తుంది అనమాట. సో యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ అకార్డింగ్ టు ద సెన్స్. నెక్స్ట్, there is no rigidity on the above rule. However, when a singular noun ends in s,
The apostrophe can be placed after S, or both an apostrophe and S can be added to the word. So there is no rigidity in the above rule. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎస్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ అక్కడ అనేది. అది దానికి రిజిడిటీ లేదంటే స్ట్రిక్ట్గా ఇలాగే ఉండాలి. ఎస్తో ఎండ్ అవుతున్నప్పుడే మనం అపాస్ట్రఫీ పెట్టడం అనేది కొంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో రూల్ని కొంత రిలాక్సేషన్ ఉంది. కీట్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కీట్స్ ఎస్తో ఎండ్ అయింది. దీనికి అపాస్ట్రఫీ పెట్టాలి అంటే ఎలా చదువుతాము? కీట్స్ ఎస్ అనాలి యాక్చువల్లీ. కానీ అలా అనం. కీట్స్, that itself indicates the apostrophe where you place it itself indicates that you are talking about the plural noun. Keats or Keatses, Keats yokka, Jones or Joneses. Joneses అనకూడదు, Jones అని Jones పైన మనం ఇండికేట్ చేస్తే that itself reflects Jones yokka or James it is, or Jones. Okay. The third point, to form the plural of letters and figures. Plural, letters ki plurals, లేకపోతే figures ki. Dot your I's and cross your S. Dot your I's and cross your S. ఇవి ఐస్ని చెప్పమండం. క్రాస్ యువర్ ఐస్. అపాస్ట్రఫీ ఒక ప్లూరల్ లెటర్స్ని ఫిగర్స్ని మనం ఇండికేట్ చేసేటప్పుడు అపాస్ట్రఫీ వాడతాం. యాడ్ 4 5s and 5 3s. సో 4 5s and 5 3s. అక్కడ కూడా ఎస్ ముందు మనం అపాస్ట్రఫీ అండ్ ఎస్ మనం పెట్టడం చూస్తున్నాం, గమనిస్తున్నాం. సో this is how you must use apostrophe. And now a very very important part of punctuation is the use of capital letters. There are many things where you need to use capital letters, and you must be very cautious about using capital letters. The first point is the capital letter is used to begin a sentence. Sentence ni use చేసేటప్పుడు sentence ni begin చేసేటప్పుడు capital letter తోనే begin చేయాలి. My name is అందులో M capital. The sun rises. దాలో T capital పెడతాం. సో సెంటెన్స్ బిగినింగ్ ఎప్పుడు కూడా capital letter తో స్టార్ట్ చేయాలి. Second point, to begin each line of poetry. తర్వాత పోయిట్రీలో కూడా ప్రతి లైన్ని కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. To begin all proper nouns and their adjectives. ప్రాపర్ నౌన్స్ అన్నిటిని కూడా మనం ఎప్పుడు ఎక్కడొచ్చినా సెంటెన్స్ మధ్యలో వచ్చినా అవి క్యాపిటల్ లెటర్లు పెట్టాలి. ప్రాపర్ నౌన్స్ అంటే ఆల్ నేమ్స్ ఆఫ్ పీపుల్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్సే. ఇండియా నీకు సెంటెన్స్ మధ్యలో వచ్చిన క్యాపిటల్ గ్యాంజెస్, హిమాలయాస్, షేక్స్పియర్, ఆఫ్రికా, ఇండియన్, గ్యాంగ్టిక్, హిమాలయన్, షేక్స్పియరియన్, ఆఫ్రికన్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అండ్ దేర్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు అడ్జెక్టివ్స్ అంటే షేక్స్పియరియన్ అంటే అది అడ్జెక్టివ్, షేక్స్పియర్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. షేక్స్పియరియన్ అన్నామంటే అది అడ్జెక్టివ్ అనమాట. ఆఫ్రికా ప్రాపర్ నౌన్, ఆఫ్రికన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే. The next point, for all nouns and proper nouns which stand for God. సో గాడ్ని, దేవుడు గురించి చెప్పినప్పుడు గాడ్ అని అన్నామంటే అది జీతో ఇండికేట్ చేయాలి. గాడ్ అంటే
జీతో ఇండికేట్ చేస్తాం. లార్డ్ అది గాడ్కి సంబంధించిన వర్డే. ఫాదర్ ఇఫ్ యు ఆర్ ఇండికేటింగ్ ఫాదర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటారు, అప్పుడు కూడా ఫాదర్ని ఎఫ్తో ఇండికేట్ చేయాలి, రాయాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి. అదే మన ఫాదర్ని రాసేటప్పుడు మన మన తండ్రి గురించి చెప్పేటప్పుడు అయితే అక్కర్లేదు. అలాగే క్రియేటర్, సృష్టికర్త దేవుడే, కాబట్టి సి క్యాపిటల్ ఉండాలి. హీ, when we are talking about God, even if it is in the middle of a sentence, he must be in capital letters. Him also, when we are referring to God, Almighty, Maker. ఓకే, ఇవన్నీ కూడా గాడ్ని ఇండికేట్ చేసేవి, అండ్ యూ మస్ట్ put them in capital letters even in the middle of a sentence. For names of days, months, festivals and historical periods, అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇవి నేమ్స్ ఆఫ్ డేస్. అవి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో బిగిన్ చేసి సెంటెన్స్ మధ్యలో వచ్చినా రాయాలి. అలాగే నేమ్స్ ఆఫ్ మంత్స్ని కూడా మనం క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. ఆల్ నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ ఆల్ హిస్టారికల్ పీరియడ్స్. ఇక్కడ చూసాం కదా ఎగ్జాంపుల్స్: సండే, మండే, మంత్స్ మార్చ్, ఏప్రిల్, దీవాలి, ఫెస్టివల్, క్రిస్మస్. ఇవి హిస్టారికల్ పీరియడ్స్, మిడిల్ ఏజెస్, మధ్యయుగం, మిడిల్ ఏజెస్. సో ఎం క్యాపిటల్, ఏ క్యాపిటల్. రొమాంటిక్ పీరియడ్, ఆర్ క్యాపిటల్, పి క్యాపిటల్. సో వీటిల్ని ఎప్పుడు కూడా క్యాపిటల్తో రాయాలి, మర్చిపోకూడదు. Point number 6. For names of great books, plays, works of art. So great books అంటే ఆల్ హోలీ బుక్స్ అంటే మత గ్రంథాలు, ద బైబిల్, ద రామాయణ, ఓకే, ద ఖురాన్, ద వేదాస్, ద మోనాలిసా, ద లాస్ట్ సప్పర్. Last Supper is an art. The Taj Mahal is a work of an art. ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ రివర్స్. ఓకే, ఇంకా ఫర్ పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ ద ఇంటర్జెక్షన్ ఓ. అంటే ఎప్పుడు కూడా ఐ అనేది ఎప్పుడు క్యాపిటల్లోనే రావాలి. ఎప్పుడు సెంటెన్స్ మధ్యలో వచ్చిన ఐని క్యాపిటల్లే చేయాలి, రాయాలి. అలాగే ఓ ఇంటర్జెక్షన్లో వాడుతున్నప్పుడు క్యాపిటల్లో ఉండాలి. ఓ వాట్ ఎ లవ్లీ సీన్ అన్నాం అనుకోండి, ఓ వాట్ ఎ లవ్లీ షర్ట్, అప్పుడు ఓ ఇంటర్జెక్టరీగా మనం వాడుతున్నాం కాబట్టి దాన్ని క్యాపిటల్ చేయాలి. అలాగే ఐ అనేది అది సెంటెన్స్ మధ్యలో వచ్చినా సరే అది క్యాపిటల్లో ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుంచుకోండి. టు బిగిన్ ఎ కొటేషన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో మనం కొటేషన్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. షేక్స్పియర్ సేస్, ఫ్రెయిల్టీ దై నేమ్ ఈజ్ ఉమన్. ఇక్కడ క్యాపిటల్లో ఉంది. ద ప్రిన్సిపల్ సెడ్, ద లాస్ట్ డేట్ టు పే ట్యూషన్ ఫీజ్ ఈజ్ ద 1st of August. సో ఇక్కడ కూడా కొటేషన్ మార్క్స్లో ఉన్నది ద క్యాపిటల్ లెటర్లో మనం పెట్టాము, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసాము. In abbreviations of the names, countries, organizations and popular terms are capitalized. Abbreviations వాడేటప్పుడు కంట్రీస్, ఆర్గనైజేషన్స్, పాపులర్ టర్మ్స్ని క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నాం USA, UNO, UK, ఇవి క్యాపిటల్స్లో వాడాలి. BA, MBBS, PhD, CIB, VIP, LIC, ఇవన్నీ కూడా ఇప్పుడు 3 కూడా
క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. 4 ఉంటే 4. సో మనం we have completed all the 11 punctuation marks. Now students, here are few exercises for you to do for your assignment. Use appropriate punctuation marks in the following sentences. సో మరి మీరు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు కదా, వీటిని ఎక్సర్సైజెస్గా మీకు ఇస్తున్నాను. ఇవి ఎక్కించుకుని we had a great time in France. The kids really enjoyed it. చూడండి, సెంటెన్స్ బిగినింగ్లో మనం క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. అలాగే ఫ్రాన్స్ అనేది ప్రాపర్ నౌన్, ఎఫ్ క్యాపిటల్ ఉండాలి. ఏ గ్రేట్ టైమ్ ఇన్ ఫ్రాన్స్, కామా ద కిడ్స్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఫస్ట్ది మీకు చెప్పాను. అలాగే ప్రతిదీ కూడా సమ్ పీపుల్ వర్క్ బెస్ట్ ఇన్ ద మార్నింగ్స్, కామా అదర్స్ డు బెటర్ ఇన్ ద ఈవినింగ్స్. సో ఇక్కడ కామా ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో మనం క్యాపిటల్ వాడుకుంటాం. వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వీకెండ్? సో క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఇక్కడ కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ వీకెండ్? మదర్లో ఎం క్యాపిటల్ ఉండాలి. మదర్ హ్యాడ్ టు గో ఇన్ టు హాస్పిటల్, కామా షీ హ్యాడ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఫుల్ స్టాప్ పెట్టాలి చివరన, సెంటెన్స్ చివరన. అలాగే ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండాలి. సో సెంటెన్స్ చివరన ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. డిడ్ క్యాపిటల్. ఇట్ ఈస్ అ ఫైన్ ఐడియా, లెట్ us hope that it is going to work. ఇట్ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ కామా let us hope that it is going to work. We will be arriving on Monday morning. And ఇక్కడ సెమికోలన్, అట్లీస్ట్ ఐ థింక్ సో, సెమికోలన్ ఉండాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ క్యాపిటల్ కెన్ బి ఎ వాల్ బిట్వీన్ టీచర్ అండ్ క్లాస్, ఫుల్ స్టాప్. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్, ఇక్కడ కూడా ఫుల్ స్టాప్. ఆల్ దీస్ యూ మస్ట్ డూ. నేను చెప్పేస్తున్నాను, మీరు నేను వర్కౌట్ చేసుకోండి. ద గర్ల్స్ ఫాదర్, దలో టీ క్యాపిటల్, గర్ల్స్లో ఇక్కడ అపోస్ట్రఫీ అండ్ ఎస్ ఉండాలి. ఫాదర్ సాట్ ఇన్ ఎ కార్నర్, ఫుల్ స్టాప్. ఇన్ ద వర్డ్స్లో ఇన్ క్యాపిటల్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ Murphy's law, apostrophe and s. Murphy's law, anything that can go wrong will go wrong. ఇక్కడ సెమికోలన్ పెట్టి will go wrong, full stop. సో ఇంకో ఈ పారాగ్రాఫ్ కూడా ఉంది, దీన్ని మీరు పంక్చువేట్ చేయండి. ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్లు అవసరమో, ఎక్కడ కామాలు అవసరమో అవన్నీ కూడా మీరు చూసి చేయండి. మీరు చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ స్టూడెంట్స్. I hope you understood punctuation marks. We'll meet in the next video. Bye bye.